జీడిమెట్లలోని ఎల్బీఎన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి తల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో తేజశ్రీని తల్లి అంజలి మందలించింది. కోపం పెంచుకున్న తేజశ్రీ ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తల్లిని చంపేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ప్రేమ వ్యవహారంలో కూతురు తేజశ్రీ కన్న తల్లిని హతమార్చడాన్ని ఏ విధంగా చూడాలి? ఎస్ చందు, అయితే నవమాసాలు మోసి కన్న తల్లి ప్రేమను మర్చి కసాయి కూతురు తల్లిని హత్య చేసిందనే చెప్పాలి. జీడిమెట్లలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య జరిగింది. ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రేమ వ్యవహారమే ఇంట్లో తెలిసినప్పటికీ తల్లి ఆ విధంగా చేయొద్దు అంటూ మందలించినందుకే తల్లి ఎప్పుడు కూడా కోప్పడుతుంది. తల్లి ఎప్పుడు కూడా బిడ్డల యొక్క సుఖాలు చూసుకొని బిడ్డల ఎదుగుదలనే చూస్తుంది. కాబట్టి అది తెలుసుకోలేక మూర్ఖత్వంగా ప్రవర్తించినటువంటి ఏదైతే కూతురు ఉందో, కూతురు 10వ తరగతి చదువుతుంది. తెలియని వయసు లోపల ఈ ప్రేమ వ్యవహారాలు వద్దు అంటూ మందలించడమే తప్పైంది. అక్కడ కన్న తల్లినే హతమార్చడానికి కూతురు వెళ్ళిందంటే ఈ యొక్క సభ్య సమాజం మొత్తం టోటల్గా తలదించుకునే విధంగా అయితే కూతురు చేసిందనే చెప్పాలి. అయితే ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి మొత్తం టోటల్గా కన్న కూతురు హత్యకు ప్లాన్ చేసింది. తన తల్లి మన ప్రేమకు అడ్డుపడుతుంది అంటూ మన ఈ యొక్క తల్లిని అడ్డు తొలగించడం కోసము ప్రియుడు తమ్ముడితో కలిసి దారుణ హత్యకు ఒడిగట్టిందని చెప్పాలి. అయితే కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తుంటే అక్కడ ఎవరైతే చనిపోయారో ఆ యొక్క విద్యార్థి అయితే తల్లి ఎవరైతే చనిపోయారో వాళ్ళ సోదరులు కూడా, వాళ్ళ సోదరిమణులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అక్కడ అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన దగ్గర అక్కడ మాట్లాడుతున్నారు. ఆమె చాకలి ఐలమ్మ మన్మరాలు అంటూ కూడా చెప్తున్నారు. చాకలి ఐలమ్మ మన్మరాలు కాబట్టి ఆ విధంగా అయితే ఇక్కడ శివతో కలిసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. ఇదంతా మొత్తం టోటల్గా చూసుకుంటే కన్న తల్లి కన్న కొడుకుని చంపడం, ఇవంతా అయితే వరుసలు కూడా మర్చిపోవడం, భార్య భర్తలను చంపుకోవడం, మొత్తం టోటల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసేసి ఇదైతుందని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన శివతో ప్రేమాయణం కొనసాగించింది. అయితే తెలియని వయసులో 10వ తరగతి అంటే సుమారుగా 15 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అది ఊహ మాత్రమే, అది కల్పితం మాత్రమే, అట్రాక్షన్ మాత్రమే అని తెలుసుకోలేకపోయింది. తల్లి ఎంత చెప్పినా కానీ అయితే వినకుండా శివని ప్రేమించడం జరిగింది. కాబట్టి తల్లి మందలించడం చేత ఆ కోపంతోనే, ఆ నెపంతోనే తల్లిని చంపడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పరాల్లో ఉన్నటువంటి ఆ శివ వాళ్ళ తమ్ముడి కొరకైతే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కూతుర్ను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్న వాతావరణం మొత్తం టోటల్గా కూడా ఆ కూతురు పైన మొత్తం టోటల్ కాలనీలో విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పాలి. ఎవరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా చేయకూడదు అంటూ అయితే అక్కడ అటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఎంత చెప్తున్నా కానీ అయితే సమాజం కొరకు ఎంత మార్పులు తీసుకొస్తున్నా కానీ కొంతమంది మాత్రం ఈ విధంగా చేస్తుండడం ఆశ్చర్యకరంగా కల్పిస్తుందని చెప్తున్నారు చందు.